ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు. అందుబాటులో ఉన్న సమాచారం, మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము. ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే. MRTV7 యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ప్రొద్దుటూరు మండలం చిన్నంరాజుపల్లి గ్రామంలో గల ఎస్సీ కాలనీ వాసులకు వారు ప్రార్థనలు చేసుకోవడానికి చర్చి లేదని, వారికి నూతన చర్చి కావాలని గతంలో శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నూతన చర్చి కొరకు దాదాపు 20 లక్షల రూపాయలు తన సొంత ఖర్చుతో నిర్మించడం కోసం క్రిస్మస్ పండుగ పర్వదినం సందర్భంగా సోమవారం భూమి పూజ నిర్వహించారు. దీంతో ఆనంద పునీతులైన ఎస్సీ కాలనీ వాసులు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బోర్డు మెంబర్ కాకర్ల నాగశేషారెడ్డి మరియు చెన్నంరాజుపల్లి పంచాయతీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నస్యం శ్రీనివాసులు మరియు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు చర్చి సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చెన్నంరాజుపల్లి గ్రామానికి సంబంధించిన క్రైస్తవ బిడ్డలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, బాబు గారికి హృదయపూర్వకంగా మనస్సు నిండా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా భగవంతుని పట్ల విశ్వాసాన్ని, ఆరాధనా భావాన్ని కలిగి ఉన్నప్పుడైతే నైతిక విలువలతో మనం జీవిస్తాం. గ్రామం కానీ, సమాజం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ సౌజన్యంతో, సౌశీల్యతతో సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లోకరక్షకుడైన ఆ ప్రభువు పట్ల విశ్వాసాన్ని సన్నగిల్లి అనైతికమైనటువంటి వ్యవహారాలతో జీవించగలిగినట్లయితే మానవుని జీవితం దుర్భరమయమవుతుంది. ఇది తెలుసుకోవాలి. ఇంత అభ్యున్నతిని నేను సాధించగలిగినానంటే బైబిల్లో ఉండే ఆ 3 మాటలు నేను గట్టిగా పట్టుకున్నాను. నా తోటి మనుషులందరినీ నేను ప్రేమించగలుగుతా ఉన్నా. నా కడుచూపు మేరలో నా దగ్గరకు వచ్చే ప్రతి మనిషికి నేను కన్నీళ్లు దురవడానికి ప్రయత్నం చేస్తాను. 30 సంవత్సరాలుగా అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆకలి కావచ్చు, మరణం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, చదువు కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ నా దరి చేరి వచ్చిన యొక్క మనుషుల యొక్క కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నం చేస్తానే ఉండా. క్షమించడం అంటావా? నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులనే క్షమించగలిగి నా ఇంట్లో విందు భోజనం పెట్టగలిగినా నేను. దాని కారణం బైబిల్, దాని కారణం లోకరక్షకుడైన ప్రభువు యొక్క ప్రవచనాలే. మరి ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం? ఇంత అభ్యున్నతిని సాధించగలిగినాడు. రైతు కుటుంబంలో జన్మించినటువంటి రాచమల్లి అనేవాడు ఒక సామాన్య పేదరిక కుటుంబం నుంచి వచ్చినవాడు ఇంత గౌరవాన్ని, కీర్తిని, ప్రతిష్టలను తెచ్చుకోగలిగినాడు. మీ చేత ప్రేమించబడుతున్నాడంటే ప్రభు యొక్క ఆదేశం, ప్రభు యొక్క చల్లని దీవెనలు, మీ అందరి ప్రేమాభిమానాలు. ఇక్కడ ఒక చక్కటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకోవాలంటే ఈరోజు మొదలు పెడితే ఒక 7 నెలలు 8 నెలల కాలానికల్లా, అంతేనా, 7-8 నెలల కాలానికల్లా మనం ప్రార్థనా మందిరాన్ని పూర్తి చేసుకుని ప్రార్థనా మందిరంలో మళ్ళీ బాబు గారిని పిలిపించుకొని పూజా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. 20 లక్షల రూపాయలు కూడా నేనే చెల్లించి ఈ మందిరానికి ప్రతి రూపాయి నేనే పెట్టి మీకు నిర్మించిస్తాను. ఈరోజు భూమి పూజ చేసి వదిలేసిపోము. భూమి పూజ చేసి ఈరోజే పనిని ప్రారంభించమని చెప్తా ఉన్నాం. తొలగానే ఒక 5 లక్షల రూపాయల డబ్బులు ఒక మనిషి చేతికి ఇచ్చి నిర్మాణం చేపట్టమని చెప్తాం. 5 అయిపోతానే మళ్ళీ 5 ఇస్తాం, మళ్ళీ 5 ఇస్తాం. అయిపోయేంత వరకు 20 లక్షలు కానీ ఇచ్చి వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేసి మీతో కలిసి మళ్ళా బాబుగారి నాయకత్వంలో ఇక్కడ ప్రార్థన చేసేంత వరకు మీతో కలిసే ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఈ గ్రామంలో గతంలో ఫ్యాక్షనిజం ఉండి హత్యలు జరిగినాయి. నా హయాంలో అటువంటి హత్యలు ఈ ఊళ్ళో జరగకూడదు, ఒక చిన్న గొడవ జరగకూడదు, ఒక చిన్న రక్తపు మరక కూడా ఎక్కడే కానీ ఈ భూమాతను అంటకూడదు. ఊరంతా ప్రశాంతంగా ఉండాలా, ఊరంతా ఒక తల్లి బిడ్డల మాదిరి ఉండాలా, మంచి స్నేహంతో, మంచి మిత్రులమై సహజీవనం చేసి ఆత్మతృప్తితో ఆనందంగా జీవించడానికే నా నాయకత్వం ఉపయోగపడుతుంది తప్ప ఫ్యాక్షనిజాన్ని, రక్తపాతాన్ని పెంచడానికి కాదు. నా మనుషులకు కూడా చెప్తా ఉన్నా, నా అనుచరులకు కూడా చెప్తా ఉన్నా, పొరపాటున కూడా కోపతాపాలకు, ఆవేశాలకు పోవద్దు, గొడవల వాతావరణాన్ని సృష్టించొద్దు. ఎవరే కానీ సర్దుబాటు ధోరణితో పోవడం మేలే. మనందరి వలన గ్రామం బాగుండడానికి కావాల్సిన ప్రయత్నమే మనం చేయాలని చెప్పి నా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ రోజే ప్రార్థనా మందిరానికి మనం భూమి పూజ చేసుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తూ లోకరక్షకుడైన ఆ ప్రభు ఆశీస్సులు ఈ సమయంలో మనకు అందించాలని చెప్పి ప్రార్థనా మందిరం పూర్తయ్యేంత వరకు ఆ ప్రభు యొక్క దీవెనలు మన వెంట నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.